ఎన్నిసార్లు చెప్పినా ఇంతే కదా, అస్సలు వినిపించుకోరు. ఇలా కాదు కానీ ఏదో ఒకటి చెయ్యాలండి. దేని గురించి అమ్మాయి చాలా తీవ్రంగా ఆలోచించేస్తున్నావు? నా పొలానికి ఏ ఎరువు వేద్దామా అని ఆలోచిస్తున్నానులే గాని. దానికంత ఆలోచన ఎందుకు? నన్ను అడిగితే చెప్పేస్తా కదా. మనం ఆ విషయంలో బాగా పండిపోయాం కదా. సర్లే, నువ్వు పండిపోయినా ఎరువు సరైనది వేయకపోతే పంట సరిగ్గా పండదు. కానీ ఇదిగో నీతో మాట్లాడితే ఇలాగే టాపిక్ మారిపోద్ది. రోడ్డు మీద ఇలాగా ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే కష్టం కదండి అసలు. అందుకే కదమ్మా నేను కొత్త రూల్స్ తీసుకొచ్చా. అలాగే వెళ్ళిన వాళ్ళ వీడియోలు అస్సలు చూడను తెలుసా? అవునా? నిజమా? నీ రూల్తో వచ్చిన ఉపయోగం నీలాగే గుండుస్తున్నా గానీ వాళ్ళకేమైందో ఓసారి చూసేద్దాం పదండి. సోషల్ మీడియా అంటే చాలు యూత్ చాలా మంది అదే వ్యాప్తంగా తయారైపోతున్నారు. రీల్స్ చేసేయాలి, ఫేమస్ అయిపోవాలి, అంతే అదే టార్గెట్ చేసుకుని రిస్క్లు చేసేస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. అయినా యువత మాత్రం అలాంటి వీడియోల కోసం స్టంట్స్ చేయడం మాత్రం ఆపడం లేదు. అలాంటిదే ఒక వీడియో నెట్టింట చక్కలు కొడుతుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి బైక్ పై స్టంట్స్ చేస్తున్నారు. చూసారా? అదెంత రిస్కో! కొన్ని సెకండ్లలోనే స్టంట్ వికటించింది. వారికి ప్రాణాంతకంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అయ్యారు. ఇలాంటి రీల్స్ చేయడం ఎందుకు, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక యువకుడు అధిక వేగంతో బైక్ నడుపుతున్నాడు. అతని వెనుక ఓ అమ్మాయి కూర్చుంది. ఆ అబ్బాయి సడన్ గా బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి ఎత్తి వెనక చక్రం మీద కొంత దూరం నడిపిస్తాడు. వెనక కూర్చున్న అమ్మాయి తన బ్యాలెన్స్ ను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అబ్బాయి బైక్ ను కిందకు దించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అమ్మాయి బ్యాలెన్స్ తప్పుతుంది. అంతే, ఇద్దరు రోడ్డు మీద పడిపోతారు. రోడ్డును చాలా గట్టిగా ఢీకొంటారు. వెనుక నుండి వస్తున్న మరో బైక్ కూడా ఈ ప్రమాదంలో భాగమైపోతుంది. అది కొంచెం వాళ్ళ మీదుగా వెళ్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలపై నెటిజన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.